మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను బాలయ్యతో చేసిన అఖండ 2 తర్వాత సినిమా ఎవరితో చేయనున్నారు అనేది ఆసక్తిగా మారింది. అఖండ 2 కనుక ఆశించినట్టుగా బ్లాక్ బస్టర్ అయ్యుంటే వేరే లెవెల్లో ఉండేది, కానీ అఖండ 2 అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో బోయపాటి నెక్స్ట్ మూవీ ఎవరితో చేస్తాడు? ఇప్పుడు బోయపాటితో సినిమా చేసేందుకు ఏ హీరో రెడీగా ఉన్నారు అంటే స్టార్ హీరోలు ఎవరూ అందుబాటులో లేరు, కానీ ఆయన మాత్రం తన ప్రయత్నం తను చేస్తూనే ఉన్నాడు. ఆ మధ్య అఖండ 2 తర్వాత బోయపాటి బన్నీతో సినిమా చేస్తాడని వార్తలొచ్చాయి. కానీ బన్నీ కమిట్మెంట్స్ వేరు. వరుసగా ప్రాజెక్టులు అనౌన్స్ చేస్తూ ఫుల్ బిజీలో ఉన్నాడు. బోయపాటి మాత్రం పట్టు వదలని విక్రమార్కుల్లా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఆ మధ్య బన్నీకి ఓ స్టోరీ లైన్ వినిపించారని వార్తలొచ్చాయి. ఇప్పుడు లేటెస్ట్ గా కలిసి ఫుల్ స్టోరీ వినిపించాడట. ఈసారి గెటప్ తో సహా ఫుల్ నేరేషన్ ఇచ్చాడనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్. ఇటీవల బోయపాటి ముంబై వెళ్లారు. బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ తో కలిసి బోయపాటి సినిమా చేస్తారని వార్తలొచ్చాయి. దీంతో బోయపాటి ముంబై వెళ్లారు అనగానే రణ్వీర్ సింగ్ కోసం అనుకున్నారు, కానీ కాదు, బన్నీ కోసం వెళ్లారట. బన్నీ అట్లీతో చేస్తున్న మూవీ షూటింగ్ ముంబైలో జరుగుతోంది. అక్కడ బన్నీకి బోయపాటి ఫుల్ నేరేషన్ ఇచ్చారట. కథ బన్నీకి బాగా నచ్చిందని తెలిసింది. బన్నీకి బోయపాటి చెప్పిన స్టోరీ బాగా నచ్చినా ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో పట్టాలెక్కే ఛాన్స్ లేదు. అందుకనే బోయపాటి మరో ఆప్షన్ గా దగ్గుబాటి రాణా కోసం కూడా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారని సమాచారం. త్వరలో రాణాకు కథ చెప్పబోతున్నారని వార్తలొస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో బన్నీ రణ్వీర్ కంటే రాణా మంచి ఆప్షన్ అనే టాక్ వినిపిస్తోంది. రాణా కూడా మంచి క్రేజీ ప్రాజెక్ట్ స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయాలని తప్పిస్తున్నాడు. మరి బోయపాటికి రాణాతో సినిమా సెట్ అవుతుందో లేక మరో స్టార్ తో సెట్ అవుతుందో క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.